పాల పన్ను ఉన్నప్పుడే కొత్త పన్ను అనేది వస్తూ ఉంది ఇప్పుడు. సో ఇలాంటప్పుడు పన్ను సరిగ్గా లైన్ లో వస్తుందా రావట్లేదా అనేది అది ఎందుకు వస్తుంది? సో ఇలా ప్రతి పన్నుకి కిందకి రూట్ అనేది ఉంటుంది. ఇది పాల పన్ను అనుకోండి, దాని కింద పర్మనెంట్ టీత్ అనేది ఉంటుంది. సో అది పైకి వచ్చేటప్పుడు ఈ రూట్ అనేది అరిగిపోతూ ఉంటుంది. అరిగిపోయి ఇక్కడ వరకు అరిగిపోగానే ఇది కింద పడిపోతుంది. దట్ ఈస్ ద ప్రాసెస్ అన్నట్టు. సో ఒకవేళ పర్మనెంట్ టీత్ అనేది ఎగ్జాక్ట్ గా దీని కింద ఉండకుండా కొంచెం అటు ఇటు ఉన్నదనుకోండి, సో ఈ రూట్ అనేది అరిగిపోదు. అరిగిపోకపోవడం వల్ల మిల్క్ టూత్ అనేది అంటే పాల పన్ను అక్కడే ఉండే అవకాశం ఉంటుంది. సో జనరల్ గా మనకి సర్టెన్ ఏజెస్ ఉంటాయి. ఆ ఏజ్ లో కరెక్ట్ గా కదిలి కింద పడిపోతూ ఉంటాయి. ఆ కరెక్ట్ టైంలో కదులుతుందా లేదా అనేది మనం చూసుకుంటూ ఉంటాము. ఒకవేళ అస్సలు కదలకుండా పర్మనెంట్ టీత్ వెనక కంప్లీట్ గా బయటకు వచ్చేసింది అంటే డెఫినెట్ గా ఇట్ ఈస్ ఎ కన్సర్న్. అప్పుడు మనం డెంటిస్ట్ దగ్గర అప్రోచ్ అవుతే ఏంటంటే పాల పన్ను ఎక్స్రే తీసుకుంటాము, ఎగ్జాక్ట్ గా పొజిషన్ ఎలా ఉంది అని చూసుకొని ఒకవేళ అవసరమైతే తీసేస్తాము.